ఎండోమెంట్ సమావేశంలో అన్యమతస్థులకు ఆహ్వానం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉరుకొండ ఈరన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశానికి అన్యమతానికి చెందిన వ్యక్తులను ఆహ్వానించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఇటువంటి సమీక్షా సమావేశాలకు కౌతాలం దర్గా సభ్యులు ఎప్పుడూ హాజరు కాలేదు. అయితే ఈ సంవత్సరం తొలిసారిగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని ఉరుకొండ సమావేశానికి ఆహ్వానించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఎండోమెంట్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత అంశాన్ని విచారించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హిందూ బంధువులు దాసరి యువరాజ్, గంజి దేవేంద్రకుమార్, విజయకుమారి కరాడే, క్షీరసాకిరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 9TV న్యూస్ రిపోర్టర్ బషీర్. అందరికీ నమస్కారాలు. ఈ నెల 18వ తారీఖున మన ఆదోని చుట్టుపక్కల మరియు కర్నూలు జిల్లాలోనే అతి పవిత్రమైన ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఉరుకొండ ఈరన్నస్వామి టెంపుల్ యొక్క రాబో కాలంలో శ్రావణమాసం దృష్ట్యా వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు టెంపుల్ దేవాలయం యొక్క కమిటీ మెంబర్లు మరియు పాలక మండలి సమన్వయ సమావేశం జరిగింది 18వ తారీఖున. ఆ రోజు సమావేశంలో దాదాపు ఆ టెంపుల్కి చాలా కాలం నుంచి చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరము సమన్వయ కమిటీ జరుగుతూ ఉంది, ప్రతి సంవత్సరం ఉత్సవాలు వస్తూ ఉన్నాయి, ప్రతి సంవత్సరం చేసేదే కార్యక్రమం. ఎప్పుడూ పిలవని ఒక మైనారిటీ సంబంధించిన వ్యక్తిని నిన్న 18వ తారీఖున ఆ ఉరుకొండ సంబంధించిన దేవాలయం సంబంధించిన పాలక మండలి మరియు వాళ్ళ యొక్క ఆలయ కమిటీ సంబంధించిన సభ్యులు ఒక మైనారిటీని సభ్యుని సమన్వయ కమిటీకి పిలవడము ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆదోన్లో ప్రతి వ్యక్తి, ప్రతి హిందువు కూడా సోమవారం, గురువారం అతిపెద్ద భక్తి శ్రద్ధలతో ఆదోన్ నుంచి ఉరుకొండకి పోయి దర్శనం చేసుకొని ప్రతి నెల జరిగే అమాసం రోజు కూడా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున భక్తులు, హిందూ భక్తులు పోయి అక్కడ దర్శనం చేసుకొని వచ్చి వారి యొక్క దినచర్య కార్యక్రమాలు ప్రారంభించే రోజులు ఉన్నాయి. అటువంటి దాంట్లో ఒక మైనారిటీ వ్యక్తిని సమన్వయ కమిటీలో పిలవడము మేము దాన్ని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే చాలా కమిటీలలో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎక్కడ కానీ రాబో రంజాన్లో కానీ బక్రీద్ కానీ వాళ్ళు కూడా సమన్వయ కమిటీ చేసుకుంటారు, ఎక్కడ కూడా మనల్ని పిలవరు వాళ్ళు. అట్టేటప్పుడు మనకి ఎండోమెంట్కి సంబంధించిన దేవాలయం పాలక మండలి అందరూ ఆదోన్లోనే ఉండి వాళ్ళకి పిలవడము మేము దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసి మేము దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. కాబట్టి వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి పొరపాటు అయిందనో క్షమించాలని పేపర్ ద్వారా తెలపాలని చెప్పి మేమందరం కోరుతున్నాం, హిందూ బంధువులము. కాబట్టి ఈ న్యూస్ వీడియో చూసిన ఎమ్మెల్యే అక్కడున్న పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ కానీ, ఈఓ కానీ ఎవరో ఒకరు ప్రెస్ మీట్ ద్వారా అది క్షమించాలని చెప్పి తెలపాలని చెప్పి మా యొక్క డిమాండ్. లేకపోతే అయినా వాళ్ళ న్యూస్కిన వాళ్ళ క్షమించమని మ్యాటర్ పేపర్ రాకపోతే మేము దేవాలయం ఎదురుగానే ధర్నాకు కూడా సిద్ధమని చెప్పి పత్రికా ముఖంగా తెలుపుతున్నాం. నా పేరు మలేకర్ శ్రీనివాస్. ఆదోన్లో హిందూ బంధువులంగా ప్రశ్నిస్తున్నాం.